హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. దేశంలో 7 విడతలుగా ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయినాయి. వాటికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న రిలీజ్ అయినాయి. ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే కనుక ఎన్డీఏ కూటమి మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చూస్తే కనుక తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోరు నడిచిందనేటువంటి విధంగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మన ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే కనుక కొన్ని వైసీపీకి కొన్ని టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం నిన్న చూసాం. సో మరి అవి ఎంతవరకు నిజమవుతాయి ఏంటంటే జూన్ 4న అసలైన ఫలితాలు అయితే వస్తాయి. అయితే ఒక 2 సర్వే సంస్థలకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. నిజంగా ఆ 2 సర్వే సంస్థలు ఇటు వైసీపీకి ఒక సర్వే సంస్థ, టీడీపీకి ఒక సర్వే, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే నిజంగా దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. సర్వేలందు ఈ సర్వేలు వేరయ్యా విశ్వదాభిరామ, ఏవి ప్రజలకు ఏమి కర్మరా మామ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒకటి టీడీపీ పార్టీకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సర్వేలు, ఆ 2 సర్వేల గురించి మనం చూస్తే కనుక అందులో ఒకటి వ్రాప్ స్ట్రాటజీస్ అని చెప్పి ఒక సర్వే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 158 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వాళ్ళు చెప్పారు. 158. అండ్ అదేవిధంగా 4 సీట్లు మాత్రమే టీడీపీ పార్టీ గెలుచుకుంటుంది, టీడీపీ కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. ఒక 17 చోట్ల ఏదైతే ఈ టైట్ ఫైట్ ఉంటుందని వాళ్ళు చెప్పిన పరిస్థితి. అంటే 158 వైసీపీకి వస్తాయి, మిగతా 4 చోట్ల టీడీపీ గెలుచుకుంది, 17 చోట్ల టైట్. అంటే ఈ రకంగా ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అటు ఆ పార్టీలో అయినా ఈ పార్టీలో అయినా ఈ డౌట్ కలగక మానదు. ఎందుకంటే చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ రేంజ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎవరైనా సరే 88, 90 వచ్చినా చాలరా బాబు, అధికారులకు వస్తే చాలరా బాబు, మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే చాలరా బాబు అనుకునేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ పార్టీ అధినేతలు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆ రకంగా హోరాహోరుగా ఏపీలో పోరు నడిచింది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. వన్ సైడ్గా అయితే లేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంచనాలను బట్టి చూస్తే కనుక ఆ రకంగానే ఉన్న పరిస్థితి. సో మరి ఆ రకంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళు వన్ సైడ్ కంప్లీట్గా అంటే మిగతా సర్వేలన్నీ హోరాహోరు నడిచాయని చెప్తా ఉంటే కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉంటే ఈ సర్వేలు మాత్రం వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వ్రాప్ స్ట్రాటజీస్ సంబంధించి 158 వైసీపీకి ఇచ్చిన పరిస్థితి. మరొక సర్వే చూస్తే ఒక అడుగు ముందుకేశారని చెప్పొచ్చు. కేకే సర్వే ఏకంగా 161 సీట్లు మరి టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. కేవలం 14 సీట్లు మాత్రమే వైసీపీ గెలుచుకోబోతుంది. అంటే ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకుండా, నామరూపాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోతుంది అనే విధంగా ఆయన సర్వే ఇచ్చారు. అంటే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్గా జనసేన పార్టీ గెలిచేస్తుంది, ఇక వైసీపీ అస్సలు గెలవదనే విధంగా ఆయన చెప్పారు. లాస్ట్కి వైసీపీ ఆ రాయలసీమ ప్రాంతంలో కూడా వైసీపీకి గెలిచే ఛాన్స్ లేదని చెప్తున్నారంటే ఇక అర్థం చేసుకోవచ్చు మనం ఆ సర్వేని నమ్మొచ్చా నమ్మకూడదా అనే రకంగా. దీనికి మీరు నమ్మరు, పల్నాడుకి చెందినటువంటి ఒక మిత్రుడు ఫోన్ చేసి దీనికి సంబంధించి అన్న కేకే సర్వే ఈ రకంగా ఉంది, మరి నిజంగా ఈ కేకే సర్వే చెప్పినట్టు వైసీపీకి 14 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, మేము మొదటి నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాము, అదే ఈ కేకే సర్వేలో నిజమైంది అని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా ఒక పన్యం కూడా వేసుకున్నాడు. అంటే కేకే సర్వే చెప్పినట్టు 14 సీట్లు కనుక వైసీపీకి రాకపోతే సగం గుండు సగం మీసం కొట్టించుకొని తిరుగుతా అని చెప్పాడంట వాళ్ళకు. ఎందుకురా బాబు, ఎవడు గెలుస్తాడో ఎవడు ఓడిపోతాడో తెలియదు. ఆ సర్వేలను నమ్ముకొని, ఎందుకు ఇలాంటి సర్వేలు నమ్ముకొని గతంలో 2019 ఎలక్షన్స్కు ముందు ఒక యువకుడు మన కర్నూలు వెళ్తుంటే కృష్ణానది ఉంటుంది, కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఈ బెట్టింగ్ల వల్ల. క్రికెట్ బెట్టింగ్లు అనుకోండి, వేరే బెట్టింగ్లు అనుకోండి, మట్కా ఆడేదాంట్లో అనుకోండి, ఈ బెట్టింగ్లను నమ్మి ఇట్లాంటి వాటిని నమ్మి ఈ మ్యాచ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆటలో ఈ మ్యాచ్లో ఈ టీం గెలుస్తుందని ఒకడు, ఈ పొలిటికల్గా చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్స్లో వీడు గెలుస్తారని కూడా ఆ రకంగా వాళ్ళని సర్వే సంస్థలు అనుకోండి, వేరే వాళ్ళని నమ్ముకొని, మధ్యవర్తులు నమ్ముకొని ఈ రకంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాని గురించి గుండ్లు కొట్టించుకోవడం, మీసాలు తీసుకోవడం, ఆస్తులు అమ్ముకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఏం అవసరం లేదు కదా. సో అదే అనమాట. అంటే ఇట్లాంటి సర్వే సంస్థల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రకంగా ఉంటాయి. దానికి సంబంధించి కూడా చాలామంది చర్చించుకున్న పరిస్థితి ఉన్నది. సో మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పి మనమే డిసైడ్ చేసే స్టేజ్లో మనమైతే లేం, కానీ అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఏబిఎంలో ఆల్రెడీ అది నిక్షిప్తమై ఉంది. అది జూన్ 4న బయటకు వస్తుంది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అధికారం చేపడతారు అనేది. ఆయా ప్రజలు కూడా తమకు ఎవరు మేలు చేస్తారు, ఎవరు వస్తే మేలు చేస్తారనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు కాబట్టి వాళ్ళు ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకి తెలుసు. సో ఆ రకంగా ఆ ఫలితాలు ఉంటాయి. అంతవరకే. ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే పార్టీల పరంగా ప్రభావితమైనటువంటి కొన్ని ఉంటాయి, బెట్టింగ్ల కోసం సర్వేలు చేసేటువంటి కొన్ని ఉంటాయి. చాలామంది ఆటో డ్రైవర్లు కానివ్వండి, తర్వాత ఈ తుఫాన్లు నడిపేటువంటి చాలామంది నాకు ఫోన్లు చేస్తారు. ఎందుకంటే మీకు తెలియదు అనుకుంటే, చాలామంది తెలియదు, నేను చాలా నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా నేను 70 నుంచి 80 నియోజకవర్గాల అల్లంపూర్ టు ఆదిలాబాద్ వరకు సర్వే దాంట్లో తిరిగినటువంటి వాళ్ళు నేను ఒక్కడిని తిరిగిన.
ఏ రకంగా ఉండబోతుంది ఏందనేది. మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు మేము తిరిగిన దాంట్లో 45 సీట్లు వస్తాయని చెప్పాము అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా మేము తిరిగినాం కాబట్టి మా వీడియోలు కానీ మేము తిరిగినటువంటి అక్కడికి వెళ్ళినప్పుడు పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏది గెలుస్తుంది అంటే మేము ఏం చెప్పం. ఎందుకంటే మనం చెప్పడం ఎందుకు, మనం నమ్ముకొని వాళ్ళు ఏ రకంగా మరి బెట్టింగ్లు వేసుకొని నువ్వు చెప్తేనే కదా ఆ రోజు బెట్టింగ్ వేసినా మరి ఏం పరిస్థితి అంటారని ఒక భయం ఉంటుంది మనకు. సో అందులో సంస్థ కోసం కొన్ని సంవత్సరాల కోసం మనం పనిచేస్తుంటాం కాబట్టి అది మన బయటికి కూడా చెప్పకూడదు రూల్ ప్రకారం. సో అట్లుంటాయి కొన్ని. సో ఇప్పుడు ఈ సర్వేలో ఆ రకంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఎనీవే నిజంగా కనుక 161 సీట్లు టీడీపీ కూటమికి వచ్చి 14 వరకే పరిమితమైతే కనుక వైసీపీ ఇది ఒక ప్రభంజనం అనుకోవచ్చు. ఏపీలో ఇది ఒక పెద్ద ప్రభంజనం. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి నేను భారీ స్థాయిలో గెలవబోతున్నాను జగన్ చెప్పినప్పటికీ కూడా ఈ సీట్లు వస్తే మాత్రం నిజంగా అది అద్భుతం. ఇంకా దాని ఇంకా చరిత్రలో లిఖించదగ్గటువంటి రిజల్ట్ అనుకోవచ్చు అది. అదేవిధంగా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే కూడా వైసీపీకి 158 వస్తాయంటే కూడా అది కూడా అద్భుతమే, అది కూడా చరిత్రలో లిఖించదగ్గ రిజల్టే మనం అనుకోవచ్చు. సో ఇది వాస్తవానికి 2 సర్వేలకు సంబంధించి. ఆ 2 సర్వేల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆ రకంగా ఉన్న మిగతా సర్వే సంస్థలన్నీ చూడండి మీరు, వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కొన్ని అటు కొన్ని ఇటు ఉన్నా కూడా కొంచెం నిజమై ఉండొచ్చులే అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అవకాశం వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం. మరికొన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా ఈరోజు నేషనల్కి సంబంధించినటువంటి కూడా ఈరోజు రిలీజ్ కాబోతున్నాయంట. అండ్ అదేవిధంగా June 4th ఇంకేమో ఒక రోజు గడిస్తే అయిపోయింది. ఈరోజు 2వ తారీఖు, రేపు 3, ఒక రోజు గడిస్తే అసలైన ఫలితాలు June 4th వస్తాయి. ఈ పాటికి అంత ట్రెండ్ మొత్తం తెలిసిపోతుంది ఎవడు ఏందనేది. సో చూద్దాం.